మిస్టర్ మీడియా ఆనంద్ మనతో పాటు సీట్ లో కూర్చున్నారు. తన గురించి చెప్పాలంటే తన ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పొచ్చు, ఇన్స్టాగ్రామ్ ట్రోలర్ అని చెప్పొచ్చు, తన ఒక భారత అని కూడా చెప్పొచ్చు. తను ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఫస్ట్ వచ్చి కుట్టించడానికి సిద్ధంగా ఉన్నాను. వాడి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? నేను రెడీ. ఓకే, ఈ ఇంటర్వ్యూ అయ్యేంత వరకు, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా ఏమైనా మాకు సంబంధం లేదు. ఈ ఇంటర్వ్యూ ఫోన్ చేసి వీడియో ఢిల్లీ అంటే ఒకటి మేము చేయము. మీకు ఓకే అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం, లేదంటే క్లోజ్ చేద్దాం. ఓకే ఓకేనా? అందరూ క్రింజ్ గా చేస్తారు, అమ్మాయిలు అయితే మరీ దారుణంగా చేస్తారు. అమ్మాయి అంటే మనం ఒక దేవతతో సమానంగా చూస్తాం. అమ్మాయి బయట పోతే ఏడవైనా అమ్మాయిని ఒక చెడ్డ దృష్టితో చూడాలన్నా కూడా మనసు ఒప్పదు. అసలు ఆ అమ్మాయిలే బట్టలకి వీడియోలు చేస్తారు ఇన్స్టాగ్రామ్. ఫేమస్ అంటే ఏముంది, మనం ఏం చేసినా ఫేమస్ అవుతాం. నేను మాట చెప్తా, నేను నా ఫాలోవర్స్ నాకు ఎట్లా సపోర్ట్ చేస్తారు అంటే, నేను జస్ట్ ఒక వీడియో పెట్టినాను అనుకో, దాన్ని వైరల్ చేసేస్తారు. నాకు ఫేమస్ వాళ్ళే చేసేస్తారు. నాకు వాళ్ళే దేవుళ్ళతో సమానం నా ఫాలోవర్స్. నాకు అంతే. సో అల్లార్జున్ నంబర్ పెట్టిన తర్వాత అల్లార్జున్ ఫ్యాన్స్ మీకు ఎప్పుడన్నా ఫోన్ బెదిరింపు చేయడం అట్లా జరిగిందా? హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మియా ఖలీఫా నెంబర్ పెడుతున్నా, ఫోన్ చేసుకోండి, పండగ చేసుకోండి, ఎంజాయ్ పండగ. బ్యాక్గ్రౌండ్ అంటే బాగా గట్టి మన బ్యాక్గ్రౌండ్ కానీ చూపించుకోండి, టైం వచ్చినప్పుడు చూపిస్తాం. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా? అంటే మీకు ఎంత సీఎం పిఎం అంత పెద్ద పెద్ద పరిచయాలు లేవు. ఓకే, వస్తారు ఫోన్ చేస్తే. ఓకే, చెప్పలేదు ఫ్యూచర్ లో సీఎం కూడా వస్తుండొచ్చు. ఓకే, అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా? ఓకే, అంటే ఆనంద్ అంటే ఆషమాష వ్యక్తి కాదు. ఆషమాష వ్యక్తి కాదు. 596 వీడియోలకి 66,000 ఫాలోవర్స్ రావడం ఎట్లా? అసలు ఇలా అంత 66,000 మంది ఫాలోవర్స్ కొన్నారా మీరు? స్వాగల్ అంటే నీకు ఇష్టమా, నీ లవరా, లేకుంటే నీకు తన మీద ఎందుకు అంత కోపము, తన నేను ఎందుకు ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసింది? అందమైన అమ్మాయి ఏడందంగా కనిపించింది బ్రో. అది ఇక ఆమెకు దొరికే వేరే కంటెంట్ అంటూ ఏం లేదు, ఇదే ఆమె కంటెంట్. ఓకే, దాంతో వైరల్ అయిపోతుంది. అది లేదు అన్న. మెయిన్ గా గేమ్ చేంజర్ విషయం మాట్లాడితే, ఒక అబ్బాయి కుమార్ అని ఒక అబ్బాయి గేమ్ చేంజర్ 1,00,000 కోట్లు కొడుతుంది అన్నాడు. మీరేం గేమ్ చేంజర్ ట్రోల్ చేశారు. మీ ఇద్దరు వల్లనే గేమ్ చేంజర్ బోల్తా కొట్టింది, అట్టర్ ఫ్లాప్ అయింది అంటే బాగా వస్తున్న వార్తలు. దాన్ని మీరు ఏం చెప్తారు అన్న? స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీకు రామ్ చరణ్ అంటే కోపమా, లేకుంటే ఎందుకంటే రామ్ చరణ్ గేమ్స్ ట్రోల్ చేసినట్టు ఏం చెప్తారా? సో నాన్ వెజ్ కూడా ట్రోల్ చేయడం వస్తే అవసరం? మనకు అంత మంచి వ్యక్తిని ట్రోల్ చేయడం కూడా ఎంతో కరెక్ట్ అన్న. అసలు ఎందుకన్నా తినడం వల్ల ఎందుకు గెలకలనిపించింది అంటే? Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.